Please do subscribe to Prajabheri News Channel. లేవు జీవితకాలం డిలీషన్స్ వేసుకుంటే వెళ్ళకూడదు. రెండోది ఒకసారి డిలీట్ చేసిన వాళ్ళు మళ్ళీ నాకు వద్దు అని అంటే కొత్తగా శాంక్షన్ అయిన వాళ్ళు మళ్ళీ చేసులేదు. ఏదో ఒక తతంగం తయారైంది. నేను మంచిగా చేసేందుకు సరే లేదని చెప్పి సో నేను ఎంపీడీఓస్తో మాట్లాడుకున్నాను, కమిషనర్స్తో మాట్లాడుకున్నాను, కానీ రావట్లేదు. నేను ఇది సీరియస్గా తీసుకుంటాను. మీరు ఉత్తిగా చెప్పద్దు, పుట్టిగానే వాళ్ళదంటూ వీళ్ళదంటూ కాదు. అలా వీళ్ళ లోపల ఏం జరుగుతుందో చూసేస్తే వదిలేసేందుకు మనమందరం ఎందుకు, ఇంతమంది ఉన్నాం కదా, ఇక మన ఇంటర్వెన్షన్ లేనప్పుడు మన అవసరం ఏముంది? అలా చేయకూడదు. నాకు అందుకనే కేసు టు కేసు మీరు ప్రిపేర్ అయి ఉండండి అని చెప్పాను. ఎంపీడీ గారు ఇంద్రమిల్లో ఏం సమస్య వచ్చింది? మీరే మీకు ఏం తెలియదండి. అది చాలా అసలు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ చేయాలి. మీరు ఇవాళ జిల్లా లోపల ఎన్ని శాంక్షన్ ఉన్నాయి, ఎన్ని గ్రౌండింగ్ అయినాయి, ఎన్ని ఇంప్రూవ్ మీరు కట్టియాలి. దయచేసి ఊరికే ఆ డిలిషన్ జోలికి రాకండి. మిగతా జిల్లాల అందరికంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టినాము. అన్నీ నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మాట్లాడి డిలీట్ చేయించినాము. అవి స్టేట్ ఆఫీస్తో హెక్టిక్గా ఫైట్ చేసేసి వాటన్ని 700 మళ్ళీ గ్రౌండెడ్ అంటే ఏంటిది? గ్రౌండెడ్ అంటే మనం మార్కౌట్ చేసి ఓకే ఇన్ ప్రోగ్రెస్ అట్లా సార్ వెరైటీగా అవన్నీ నేను అడగలేదు. మీరు కట్టియాలి. దయచేసి ఊరికే ఆ డిలిషన్ జోలికి రాకండి. మిగతా జిల్లాల అందరికంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టినాము. అన్నీ నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మాట్లాడి డిలీట్ చేయించినాము. అవి స్టేట్ ఆఫీస్తో హెక్టిక్గా ఫైట్ చేసేసి వాటన్ని